ప్రజాపాలన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టిన దానికోసం వచ్చినామమ్మ. ఇప్పుడు మీ సమస్య ఏంటి? రెవెన్యూ అసైన్డ్ భూమి వేరే వాళ్ళు కబ్జా చేశారు. ఎప్పుడు కబ్జా చేశారు? 4-5 సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూమిని కేసీఆర్ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ రాజకీయ నాయకులు చేసి అండదిండలతోటి ఎమ్మెల్యే మాజీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇట్లా వాళ్ళ అనుచరులతోటి చేపించారు మేడం. సో ఎంత కబ్జా? 3 ఎకరాల భూమి వరి పండించే పొలం 60 ఏళ్ళ కింద వచ్చిన భూమి మా తాత కాలంలో వచ్చింది. మా తాతకు పట్టా వచ్చింది, తర్వాత మా నాన్నకు వచ్చింది. మా నాన్న నన్ను ఎమ్మడి పెట్టుకొని ఎంఆర్ఓ ఆఫీసులో చుట్టూ తిరిగిన మా నాన్న బతికున్న ఆయనను పట్టుకొని తిరిగితే పట్టా మా కొడుకుల కానీ మా నాన్న అడిగితే అప్పుడు తిప్పుకొని టైం వేస్ట్ చేసిరు. మా నాయన ఆరోగ్య పరిస్థితి బాగలేక మా నాన్న చనిపోయిండు. భౌతిక అప్లై చేసి 2 ఇయర్స్ నుంచి కేసీఆర్ ప్రభుత్వంలో తిరిగితే వాళ్ళ అనుచరులు వాళ్ళ యొక్క అండదిండలు వాళ్ళ యొక్క మీడియా స్తోమతలు ఉన్నోళ్ళ వైపే న్యాయం చేసిరు. మా చౌటుపల్లి మండలం యాదాద్రి భువనగిరి జిల్లా. అక్కడైతే మరి మీరు కంప్లైంట్ చేశారా? మరి మీ కలెక్టర్ ఆఫీస్లో చేసిన మేడం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ముగ్గురు కలెక్టర్లు మారారు, 3 ఎంఆర్ఓలు మారారు, 3 డీటీలు మారారు, 3 ఆర్డీఓలు మారారు, 3 ఆర్ఐ గిరిదవారి మండల గిరిదవారీలు మారారు. ఈడ వచ్చి దరఖాస్తు ఇచ్చినాం మేము ఆడ తిరిగినామంటే ఈ జనాలు వచ్చి మీడియాకు మాట్లాడుతారు. తెలిసి తెలియని మాటలతోటి మేడం చెప్పాలనుకున్న విషయాన్ని నేను చెప్తాను అనుకుంటున్నా. ఆ ఆప్షన్లు లేకుండా అదేంది 12 సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వంలో లేని తొందరకు నాకు ఇప్పుడు 500 లోను కావాలి, 1500 లోను కావాలి, పింఛన్ వస్తలేదు, నా కోడలకు వస్తలేదు, రేషన్ కార్డు లేదంటే ఈ ఇన్నేళ్ళ ప్రభుత్వంలో ఏ దర్బార్ కాడ పోయి అడిగిరని నేను అడగదలుచుకుంటున్నాను ఈ మీడియా తరపున మేడం. ఇంకా మీరేమైనా క్వశ్చన్ చేస్తే అంటే గిట్లా అడ్వాన్స్గా 4 minutes మాట్లాడాలనుకుంటున్నా. అది కాదు, మీరు ప్రజావానికి రావడం ఎన్నోసారి? ఇది 2వసారి మేడం. ఇది 2వసారి? అవును మేడం. ఎప్పుడు వచ్చారు? మొదటిసారి స్టార్టింగ్ మొదటి నెలలోనే వచ్చిన. మొదటి నెలలో 2వ శుక్రవారానికి వచ్చిన. ఓకే, 2వ శుక్రవారానికి వచ్చారు. అవును మేడం. ఏమైనా వచ్చింది చేస్తాము మీకు మెసేజ్ వస్తుంది అని అన్నారు కదా? అవును అన్నారు. రాలేదా మరి మెసేజ్ వస్తుంది, ఇప్పటికీ మీరు అడిగినట్టుగా మెసేజ్ వస్తుంది. దానికి ప్రొసీజర్ ప్రకారంగా దానికి వే ఎట్లుంది, దాని సబ్జెక్ట్ ఎట్లా మూవ్ అవుతుంది, దాని ఫైల్ ఎట్లా ఎంట్రీ ఉంది, ఏడ బ్లాక్ అయింది, ఏడ పిఓపిలో ఉంది, ఏడ టెన్షన్ ఉంది, ఏ దానికి అప్లై చేసుకున్న వాళ్ళకైనా ఏ ఇంటెన్షన్ ఉంది, ఏ అవుట్ టెన్షన్ ఉందని ఆలోచించుకోకుండా మీడియా వాళ్ళతోటి 60 ఏళ్ళునైనా 50 ఏళ్ళునైనా వచ్చి ఈ పుణ్యానికే వచ్చి ఆధార్ కార్డు పట్టుకొని టికెట్ లేకుండా ప్రయాణం చేసుకుంటూ వచ్చి మళ్ళీ నాకు ఇది ఇస్తలేడు అది ఇస్తలేడు అని చెప్పేసి చెబుతుంటుంటే నాకు బాధ అనిపిస్తుంది. దేవుని కంటే ఎక్కువ వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి పాలనను ఎన్నో ఇంట్లో మారుమూల మన్య ప్రాంతం దళిత పీడిత అదేంది నిరుపేద దళితులు వచ్చి ఏ సర్పంచ్ దగ్గర మాట్లాడారు మేడం. సర్పంచ్ స్థాయిలో ఉన్నోళ్ళు పోయి ఎమ్మెల్యే కోటర్లలో కిరాయిలు ఉన్నారు, ఇంతకుముందు మండల టౌన్లలో ఉన్నారు, యాదాద్రి జిల్లా టౌన్లలో ఉన్నారు. మండల కార్యకర్తగా రాని పరిస్థితులలో ఉన్నప్పుడు స్వయాన రేవంత్ రెడ్డి గారు అన్నింటికీ అమలు చేస్తున్న పరిస్థితుల్లో అన్ని అఫీషియల్గా అధికారుల చేతులలో ఆధారపడి ఉంటాయి. కానీ ఆర్భాటపడి ఉరుకులాడి అర్ధాంతరంగా ముఖ్యమంత్రి మీద అట్లా మాట్లాడితే న్యాయం కాదని చెప్పేసి ఇంకా మీరు అడిగితే ఏదైనా చెప్పాలనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.